అంటే ఏకదంతుడు, కా అంటే కరిముఖుడు, గా అంటే గణనాథుడు, గణగణ గంటల గణేశుడు. ముందు పూజలు అందుకుంటాడో గణపయ్య ముక్కంటి తనయుడంటనో, ముద్దుల బాలుడు ముల్లోక పూజ్యుడు దేవాది దేవుడంటరో. వెయ్ చిందై చిందేసి ఆడరో గణపయ్య నిమజ్జనం కంతునయ్యరో. వెయ్ దర్వేసి ఆడరో గణపయ్య ఘనమైన పాట పాడరో. చిందై చిందేసి ఆడరో గణపయ్య నిమజ్జనం కంతునయ్యరో. వెయ్ దర్వేసి ఆడరో గణపయ్య ఘనమైన పాట పాడరో. జై జై గణేశ రావయ్య జయములు కలిగించాలయ్యా. జై జై గణేశ రావయ్య జయములు కలిగించాలయ్యా. ముక్కంటి తనయుని చక్కని సన్నిధి, ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది. ముక్కంటి తనయుని చక్కని సన్నిధి, ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది. ఏకదంతుని నిలయం దర్శించిన భక్తులే ధన్యం. ఏకదంతుని నిలయం దర్శించిన భక్తులే ధన్యం. పార్వతి తనయుని స్థావరం ఈ కాణిపాక మహాక్షేత్రం. పార్వతి తనయుని స్థావరం ఈ కాణిపాక మహాక్షేత్రం. ఇది వరసిద్ధి విఘ్నేశుని సన్నిధి, శతకోటి భక్తులకు ఇది ఏ పెన్నిది. ముక్కంటి తనయుని చక్కని సన్నిధి, ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది. పార్వతి పుత్రుడు బొజ్జ గణపయ్య ముజ్జగాలను ఏలుతుతాను. తన మహిమలనే చూపుట కొరకు భూలోకానికి చేరవచ్చెనే. భూలోకానికి చేరవచ్చెనే. భక్తుల బాధలు తీర్చుట కొరకు యాతంబావిలో ఆ విఘ్నేశుడు. వరసిద్ధి విఘ్నేశ్వరుడై స్వయముగా తాను ఉద్భవించెనే. స్వయముగా తాను ఉద్భవించెనే.